సో ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇందులో విషయాలు ఏంటి, అసలు ఈ రోజుల్లో లైఫ్ స్టైల్స్ ఎట్లా మారినాయి, ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత ఫెమినైనిటీ అని అనగానే ఇట్ గోస్ విత్ మెయిన్లీ about menstrual cycles, understanding what is the science behind these menstrual cycles ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఒకసారి మనం అర్థం చేసుకొని ఓరియంటేషన్ కొంచెం అవేర్నెస్ పెంచుకోవడానికి ఈ సెషన్ చేద్దాము. సో ప్రైమర్లీ ఈ రోజుల్లో ఏంటనంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు విమెన్, లైక్ పీసీఓడి అని, పీసీఓఎస్, ఇరెగ్యులర్ పీరియడ్స్, అలాగే ఇండెఫినెట్ పీరియడ్స్, పెయిన్ఫుల్ పీరియడ్స్, ఇట్లాంటివన్నీ చూస్తున్నారు కదా. కానీ వాళ్ళు కూడా కొంత సపోర్ట్ ఉంటేనే వర్క్ ఎన్వైర్న్మెంట్లో కానీ, ఫ్యామిలీలో కానీ, అట్లానే సొసైటీలో కానీ అప్పుడు మనం ఈ వూంబ్ హీలింగ్ చేయడం అనేది, లేకపోతే ఒక ఫీమేల్స్ని ఎంపవర్ చేయడం అనేది, వాళ్ళని బెనిఫిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ బయాలజికల్గా తెలుసుకోవాలి అని అంటే మనం ఇవన్నీ బయాలజీలో స్కూల్లో చెప్తా ఉంటారు ఈ విషయాలన్నీ. బట్ వన్స్ అగైన్ ఇఫ్ వి గో త్రూ ఏం జరుగుతుంది అని అంటే, లైక్ మనం అనుకుంటాము అది ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది, అండ్ ఎగ్ ఫెర్టిలైజ్ అయితే కనుక అది యూట్రస్లో బేబీ ఫామ్ అయ్యి బర్త్ అవ్వడం అనేది జరుగుతుంది. అట్లా కాని పక్షంలో ఏం జరుగుతుందని అంటే బ్లడ్ ఇంకా ఆఫ్టర్ ఫ్యూ డేస్ బ్లడ్ రిలీజ్ అవుతుంది కదా. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. బట్ ఈ రెండిట్లకన్నా ముందు ఇంకో వేరే ప్రాసెస్, అంటే వేరే ప్రాసెస్ కూడా ఉంది, దట్ ఈజ్ పిట్యూటరీ గ్లాండ్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ స్క్రీన్ అది లేదు కాబట్టి మనం ఇవన్నీ చూపించడానికి కుదరట్లేదు. బట్ వీ హ్యావ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ వేర్ ఇన్ ఇట్ విల్ క్లియర్లీ టేక్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ద అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ వూంబ్ హీలింగ్ ఈజ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, పిట్యూటరీ గ్లాండ్లో నుంచి హార్మోన్స్ రిలీజ్ అయినాక వెన్ దట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద ఓవరీస్, ఆ ఓవరీస్ అనే దానికి అది పాస్ ఆన్ అవుతుంది, అప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయినాక యాజ్ ఇన్ వీ సెడ్ పిట్యూటరీ గ్లాండ్, ఓవరీస్ అండ్ యూట్రస్, ఈ మూడింటికి ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మూడు కోఆర్డినేట్ అయితేనే ఇట్లాంటి వూంబ్ హీలింగ్ అని అంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవన్నీ మనం హ్యాండిల్ చేయడానికి కుదురుతుంది అనమాట. సో మనం ఓన్లీ మెడికల్ టర్మ్స్, బయలాజికల్ టర్మ్స్ లాగా మాత్రమే కాకుండా దీని వెనకాతలు ఉన్న స్పిరిచువల్ సైన్స్ అంటే మెడిటేషన్, యోగా ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. అండ్ హెల్తీగా వెల్నెస్ ఆఫ్ విమెన్ అండ్ ఆల్సో వెల్నెస్ ఆఫ్ సొసైటీ అండ్ ద యాజ్ ఎ హోల్ కమ్యూనిటీ జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఇంకా చెప్పాలి అని అంటే, ఇఫ్ వీ గో డీప్ ఇంటూ స్పిరిచువల్ సైన్స్, ఈ స్పిరిచువల్ సైన్స్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలి అని అంటే దిస్ ఈజ్ మోర్ ఒక విమెన్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఈజ్ మోర్ కనెక్టెడ్ విత్ ద మూన్ సైకిల్స్. అంటే మూన్ సైకిల్స్ ఏంటి అని అంటే 28 days అంటాం కదా. అంటే ఒక ఫుల్ మూన్, న్యూ మూన్ అంటే అమావాస్య నుంచి స్టార్ట్ అయ్యి పౌర్ణమి తర్వాత మళ్ళీ అమావాస్య, ఓకే 28 days అనేది కంటిన్యూస్గా సైకిల్ అది ఉంటుంది. అట్లానే విమెన్ యొక్క మెన్స్ట్రల్ సైకిల్స్ కూడా ఏం జరుగుతుందంటే 28 days. ఒక టిపికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ 28 daysకి ఈ మూన్ కనెక్షన్కి ఒక కనెక్టివిటీ ఉండేది. ఎప్పుడు అని అంటే ప్రాచీన కాలంలోని లైఫ్ స్టైల్స్ అన్నీ మారిపోయినాయి. అప్పుడు ఏంటి, ఆడవాళ్ళు ప్రకృతితో సహజీవనం చేసేవాళ్ళు, వాళ్ళ కనెక్టివిటీ ఉండేది. అంటే పగలంతా సూర్యుడు ఉంటుంది, ఈవినింగ్ అయ్యేసరికి ఆరుబయట ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క మూన్ సైకిల్స్ తోటి ఫుల్గా న్యాచురల్గా కనెక్టివిటీ అనేది ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఇండోర్ జనరేషన్స్ అంటాం. అంటే వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు నేచర్, వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు సన్, ఆర్ వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు మూన్, స్టార్స్, ఆర్ దిస్ ఆల్ ద న్యాచురల్ ఆర్గానిక్ లైఫ్ స్టైల్ అనేది పోయింది కంప్లీట్గా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఒక ఫుల్ మూన్ టైంలోని, అంటే పౌర్ణమి చంద్రుడి టైంలోని ఫెర్టైల్గా ఉంటారనమాట ఆడవాళ్ళు. అంటే ఆ టైంలో ఆవ్యులేట్ అనేది జరగడం జరిగేది, అంటే దట్ ఈజ్ మోర్ పొటెన్షియల్ ఫర్ ద ఆవ్యులేషన్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, అట్లాగా కనెక్టివిటీ లేదు కాబట్టి ఆ ఫెర్టిలిటీ, ఆవ్యులేషన్, ఆ ఓవరీస్, పీసీఓడి ఇష్యూస్ అవన్నీ రావడం అనేది జరుగుతుంది. అలాగనే ఇప్పుడు అమావాస్య రోజు ఏంటంటే కొంచెం చీకటిగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో ప్రాచీన కాలంలో ఏం జరిగేదనంటే వాళ్ళు ఆ టైంలో మెన్స్ట్రేషన్ అంటే బ్లడ్ రిలీజ్ అయ్యేదన్నమాట. అందరూ కలిపి సామూహికంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఈ ప్రాసెస్ని. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఆడవాళ్ళకి ఇదేదో అన్కంఫర్ట్, డిస్కంఫర్ట్, లేకపోతే ఇదేదో కాకూడని ప్రాసెస్ ఏదో జరుగుతుంది, దాని మీద యాక్సెప్టెన్స్ లేకపోవడం,
లేకపోతే దాన్ని ఏదో అసహించుకోవడం, అదేదో చెడ్డది అనుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి లేకుండా అప్పుడు ఏం జరిగేదనంటే అమావాస్య టైంలోని వాళ్ళు అది రిలీజ్ చేసేవాళ్ళు అనమాట. అది కూడా కామన్గా జరిగేది. కానీ ఇప్పుడు అది కేవలం బ్లడ్ మాత్రమే కాదు, అపార్ట్ ఫ్రమ్ దట్ అన్వాంటెడ్ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ప్రాసెస్. సో మనం తెలుగులో మామూలుగా చెప్పాలి అని అంటే అర్షడ్ వర్గాలు అంటాం. కోపము, భయము, ఫియర్ ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఏదైతే మనకు అన్వాంటెడ్ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మనం ప్రాపర్గా నేచర్తో అలైన్ అయినప్పుడు ఆటోమేటిక్గా అంటే ఒక పౌర్ణమి ధ్యానము లేకపోతే అమావాస్య ధ్యానం అంటే ఫుల్ మూన్ మెడిటేషన్, న్యూ మూన్ మెడిటేషన్ ఇట్లాంటివి చేయడం ద్వారా అండ్ ఆ మూన్కి కనెక్ట్ అవ్వడం ద్వారా ఏం జరుగుతుందని అంటే మనలో ఉన్న ఆటోమేటిక్గా మనకున్న ఈ ఊంబ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇందాక చెప్పినట్టు ఫెర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, పీసీఓడి ఇష్యూస్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, ఇవన్నీ ఆటోమేటిక్గా అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఏ టైం అంటే ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఒక ఓవర్ నైట్లో జరిగేవి కాదు. వన్స్ వీ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్ అట్లీస్ట్ ఫర్ 6 months, 6 months ఆ సివియారిటీ బట్టి ఆ 6 months 1 year ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మనం ఒక కనీసం ఒక 1-2 monthsలో కూడా చాలా చేంజెస్ అనేవి చూడడం జరుగుతుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం ఇది ఏంటనంటే స్పిరిచువల్గా తెలుసుకోవాలంటే ఇది. అండ్ ఇంకోటి ఏంటనంటే it is also connected with our social environment. Like for example, social environment in the sense family. How much are we connected and expressing the things with our spouse? మన ఆడవాళ్ళకి ఏం జరుగుతుంది, పేరెంట్స్తో చెప్పుకోము, హస్బెండ్తో చెప్పుకోము, ఎక్కడ వర్క్ ఎన్వైర్న్మెంట్లో కూడా వీ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ దీస్ థింగ్స్. బట్ ఉమెన్ ఆర్ దీస్ డేస్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద డెలివరబుల్స్ అండ్ రోల్స్ ఆఫ్ ఎ ఉమెన్. Like women are becoming more aspirant, right? So she wants some recognition, she wants some kind of an individuality, and she is also wanting for some kind of achievement. సో షీ ఈజ్ ఆల్సో హ్యావ్ సమ్ గోల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అని అంటే దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డైనమిక్స్ హ్యాపెనింగ్. ఈ మొత్తం ఈ సోషల్ ఎన్వైర్న్మెంట్, వర్క్ ఎన్వైర్న్మెంట్, లేకపోతే నేచర్తో కనెక్టివిటీ పోవడం, ఇట్లాంటి డైనమిక్స్లో అన్ని చేంజెస్ వచ్చేస్తున్నాయి ఈ మొత్తం ఈ ఎన్వైర్న్మెంట్లో. సో ఈ చేంజెస్ అనేవి మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఆ అర్థం చేసుకొని ఈ యొక్క మోడర్న్ లైఫ్ స్టైల్స్లో కూడా మనం ఏ రకంగా ఆ యొక్క ఏన్షియంట్ ప్రాక్టీసెస్ని కానీ అలాగే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అలాగే ధ్యానము, యోగా ఇట్లాంటి ద్వారా మనం డెఫినెట్లీ వీ కెన్ బీ ఆ సెల్ఫ్ హీలర్. యాక్చువల్లీ సెల్ఫ్ హీలింగ్ అనే ప్రాసెస్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే వర్క్ ఎన్వైర్న్మెంట్లో ఈ రోజుల్లో చూస్తున్నాం విమెన్ డైనమిక్గా ఉంటున్నారు. సో వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్సెస్ అనేవి మనం కామన్గా వెరీ కామన్. అండ్ ఎంత పొటెన్షియల్ ఉన్న, స్కిల్స్ ఉన్న, టాలెంట్ ఉన్నా ఒక మంత్లోనే ఒక 4-5 days అనేది చాలా పెయిన్ఫుల్గా, డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఇఫ్ షీ హ్యాస్ టు మీట్ హర్ బాస్ ఆర్ ఇఫ్ షీ హ్యాస్ టు గో అండ్ క్లోజ్ ఎ డీల్ or she has to go to a project or initiate, both for men and women, and also employees and employers also. So unless the organization is also understanding these things, and we are very good these days వేరే కంట్రీస్లో కానీ ఇప్పుడు కానీ people or HR or the kind of employee orientation has come up. So ఇట్లాంటివన్నీ they are also becoming employee friendly and also women friendly. విమెన్కి కూడా ఎట్లాంటి ఇష్యూస్ ఉంటున్నాయి ఏంటి అనేది కొన్ని ఆర్గనైజేషన్స్లో ఆ 3-4 days కూడా దే ఆర్ ఆఫరింగ్ సమ్ కైండ్ ఆఫ్ లీవ్స్ టు విమెన్. సో ఇట్లాంటి చేంజెస్ వీ నీడ్ టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, ఇన్ అవర్ పెర్సెప్షన్స్, ఇన్ అవర్ ఇమోషన్స్. అంటే ఈ PMS అంటారు, అంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్, బిఫోర్ ద వీక్ ఆఫ్ మెన్స్ట్రేషన్ ఇట్లాంటి మూడ్ స్వింగ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ మూడ్ స్వింగ్స్ అన్నీ మారుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, అప్పటికే కోపంగా ఉంటారు, అప్పటికే నవ్వుతూ ఉంటారు, అప్పటికే ఎనర్జీగా ఉంటుంది, అప్పటికే వేరే వేరే రకాలుగా ఉంటుంది. కానీ ఏంటి, మన హస్బెండ్కి మనం ఎక్స్ప్రెస్ చేయము యూజువల్లీ, ఆర్ మన పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయము. ఇట్లాంటి ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల వాళ్ళకి కూడా తెలియదు. ఇది ఏంటనంటే ఇట్ కెన్ టేక్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. సో అన్లెస్ వీ ఎక్స్ప్రెస్, వీ ఆల్సో మేక్ దెమ్ అలైన్ టు అవర్ ప్రాసెస్. ఇవన్నీ బెటర్ లైఫ్ స్టైల్స్, బెటర్ హెల్త్ అండ్ బెటర్ వెల్నెస్ అనేవి జరుగుతుంది అన్నమాట. అండ్ ఆల్సో వాట్ వీ కెన్ సే ఇస్
ఈ కొంతమందిలో క్రియేటివ్ స్కిల్స్ ఉంటాయి. ఈ పిఎంఎస్ టైంలోనే ఎస్పెషల్లీ ఈ మూడ్ స్వింగ్స్ అవన్నీ కొంచెం బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఎవ్రీ ఉమెన్ ఎంతో కొంత క్రియేటివ్ ప్యాటర్న్స్లోని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్నాళ్ళ ముగ్గులు వేయడం, లేకపోతే అల్లికలు, కుట్టులు ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. అవన్నీ బ్యాక్ డేస్కి వెళ్ళకపోయినా కూడా నౌ వీ హ్యావ్ ఎ స్పేస్ లైక్ దిస్ sacred space వేర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ దే ఆర్ అడాప్టింగ్, దే ఆర్ ట్రయింగ్ టు కల్టివేట్ దీస్ థింగ్స్ టు ద పీపుల్. అంటే అంత అవగాహన లేకపోయిన వాళ్ళకి కూడా దే ఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ స్పేస్ అండ్ ఎన్వైర్న్మెంట్ విచ్ విల్ హెల్ప్ దెమ్ facilitate the people also understand this kind of lifestyle. సో ఇప్పుడు ఏంటనంటే ఎస్పెషల్లీ ఇవి ఒక పిఎంఎస్ లేకపోతే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఒక క్రియేటివ్ స్కిల్స్, అంటే వాళ్ళకి ఏదో డాన్స్ నేర్చుకోవాలనో, లేకపోతే మ్యూజిక్ నేర్చుకోవాలనో, లేకపోతే దే వాంట్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాళ్ళ ఇన్నర్గా ఒక ఎనర్జీస్ పొటెన్షియల్ ఉంటుంది. బట్ ఫ్యామిలీ ప్రాపర్గా ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయకపోవచ్చు. బట్ వన్స్ కిచెన్లోకి కానీ అట్లా అలౌ చేసేవాళ్ళు కాదు. ఎందుకనంటే లేడీస్కి ఆ టైంలో ఆ రోల్స్ ఏంటనంటే కిచెన్ అంటే ఇంట్లోనే వండడము, లేకపోతే పిల్లలకి చూసుకోవడం, లేకపోతే భర్తను చూసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉండేవి. సో వాళ్ళకి రెస్ట్ అనేది ఇచ్చేవాళ్ళు. అది ఏంటంటే బేసికలీ ఇట్ షుడ్ బి కంప్లీట్లీ రిలాక్స్డ్ అండ్ రెస్ట్. అండ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటనంటే ఆ యొక్క వాళ్ళ యొక్క చేసే వర్క్ని వీళ్ళు షేర్ చేసుకునే వాళ్ళు అనమాట. సో వెన్ వీ మెడిటేట్ ఏం జరుగుతుందని అంటే ఆటోమేటిక్గా వీ విల్ కనెక్ట్ టు ద హయ్యర్ ఎనర్జీస్. అప్పుడు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందని అంటే ఏం చేయాలి నెక్స్ట్, ఆ డెసిషన్ మేకింగ్ కెపాసిటీస్ అని, లేకపోతే టు చూజ్ వాట్ కైండ్ ఆఫ్ జర్నీ వీ హ్యావ్ టు చూజ్, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, మనకు కావాల్సిన ఆస్పిరేషన్స్ని ఏం చేయాలి అనేది కొంత గైడెన్సెస్, ఇంట్యూషన్స్, మెసేజెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో అట్లీస్ట్ ఫర్ నౌ వాట్ వీ విల్ డూ ఈజ్ వీ విల్ డూ a basic relaxation meditation process for just 5 to 10 minutes and we will definitely experience that. Okay, నేను మ్యూజిక్ పెడతాను, we will go ahead with it. Okay, ప్లీజ్ మీరు కంఫర్టబుల్గా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. సో ఇది రకంగా ఎప్పుడు మనకి రిలాక్స్ అవ్వాలి, ఎప్పుడు మనం ఆ ఎనర్జీస్ యాక్టివేషన్ చేసుకోవాలి, ఈ చక్రాస్ యాక్టివేషన్ కానీ ఎనర్జీస్ యాక్టివేషన్ కానీ, అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి అని అంటే మన ఎనర్జీస్ని బ్యాలెన్స్ కూడా చేసుకోవాలి. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అట్లానే ఈ మూడ్ స్వింగ్స్, ఈ డిస్కంఫర్ట్, ఈ లో ఎనర్జీస్ని కూడా మనం హ్యాండిల్ చేయాలి అని అంటే దానికి ఒక క్రియేటివ్ ఎనర్జీస్ని ఇవోక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఎనర్జీస్ ఎప్పుడు మనకి అంటే మన యొక్క ప్రాసెస్ ఈ మెన్స్ట్రల్ సైకిల్తో పాటు అవి అలైన్ అయ్యి ఉన్నాయన్నమాట. ఎప్పుడెప్పుడు ఎట్లా చేసుకోవాలి అనేది ఫుల్ లెంత్ సెషన్ చేసినప్పుడు, వర్క్షాప్స్ చేసినప్పుడు మనం ఇవి డిస్కస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఫర్ ఆపర్చునిటీ దట్ ఐ షేర్డ్ ఆల్ దిస్ విజ్డమ్ విత్ యూ అండ్ వీ హ్యాడ్ అ గుడ్ మెడిటేషన్ సెషన్ అండ్ హీలింగ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.